తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలను మరోసారి మభ్యపెడుతున్నారని, దరఖాస్తుల పేరుతో గందరగోళాన్ని సృష్టిస్తున్నారని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మండిపడ్డారు. రైతు భరోసాకు అవసరమైన డేటా ప్రభుత్వం దగ్గరే ఉన్నా మళ్ళా దరఖాస్తు చేసుకోవాలని చెప్పటం ఏంటని ప్రశ్నించారు. అలాగే అభయహస్తం పేరుతో ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తున్నారని ఆరోపించారు. ఆ ఫారం ఎందుకు నింపాలో అర్థం కావడం లేదని, ఇదంతా కేవలం కాలయాపన చేయడం కోసమేనని కామెంట్ చేశారు. హైదరాబాద్ నాంపల్లిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రేవంత్ ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు. రేవంత్ ప్రభుత్వానికి రాజకీయం తప్ప చిత్తశుద్ధి ఏమాత్రం లేదని వ్యాఖ్యానించారు. అప్లికేషన్ ఫారాలు కూడా బ్లాక్లో కొనాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. 6 గ్యారెంటీలకు రేషన్ కార్డును తప్పనిసరి చేయడంపై కూడా కిషన్ రెడ్డి మండిపడ్డారు. గత ప్రభుత్వం రేషన్ కార్డుల జారీలో దుర్మార్గంగా వ్యవహరించిందని ఆరోపించారు. చాలా మందికి రేషన్ కార్డులు అందలేదని తెలిపారు. ఇవన్నీ తెలిసి పథకాలకు రేషన్ కార్డును జత చేయమనటం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. ఉద్యమ సమయంలో ఎవరెవరి మీద కేసులు నమోదయ్యాయో ప్రభుత్వం దగ్గర పూర్తి సమాచారం ఉందని గుర్తు చేశారు. అలాగే 2,500 రూపాయలు ఎవరికిస్తారని సూటిగా ప్రశ్నించారు. అలా అయితే వాటి డేటా అందుబాటులోనే ఉంటుంది కదా అని చెప్పారు. ఇదంతా ప్రజలను మభ్యపెట్టడానికేనని మరోసారి దుయ్యబట్టారు. పార్లమెంట్ ఎన్నికల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఆడుతున్న డ్రామా అని తేల్చి పారేశారు. ఇటీవల ప్రధాని మోదీని ఎక్స్పైర్ అయిన మెడిసిన్ అని రేవంత్ వ్యాఖ్యానించడంపై కూడా కిషన్ రెడ్డి మండిపడ్డారు. ఎక్స్పైరీ అయ్యింది రాహుల్ గాంధీయే అన్నారు. మొన్నటి 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు చూస్తే తెలియదా ఎవరు ఎక్స్పైర్ అయిన మెడిసినో అని ఎద్దేవా చేశారు. దీంతో పాటు మరో సంచలన వ్యాఖ్య కూడా చేశారు కిషన్ రెడ్డి. తెలంగాణలో కాంగ్రెస్ గెలవలేదని, బీఆర్ఎస్ ఓడిందని సెలవిచ్చారు. కాళేశ్వరం విషయంలో కూడా కాంగ్రెస్ రాజకీయం చేస్తోందని కిషన్ రెడ్డి ఆరోపించారు. ఎంపీగా ఉన్న సమయంలోనే తన దగ్గర కాళేశ్వరంకు సంబంధించిన పూర్తి సమాచారం ఉందని చెప్పుకున్న రేవంత్ రెడ్డి ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా, సిబిఐకి తన దగ్గరున్న సమాచారం ఎందుకు ఇవ్వడం లేదని సూటిగా ప్రశ్నించారు. దీన్ని బట్టే కాంగ్రెస్ అంటే ఏంటో ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు.